హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీకు తెలుసు కదా. ఈడు నా అన్వేషణ. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఊరూరు తిరిగి ఆ ఊరిలో జరిగే సంఘటనలను మనకి చెప్తూ వీడియోలు చేస్తుంటాడు. ఈడు ఊరు వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే అమ్మాయిలు, అమ్మాయిల వస్త్రధారణ, చెడ్డీలు, బికినీలు అనుకుంటూ మాట్లాడతాడు. సో అక్కడ కల్చర్కి వాడు మర్యాద ఇవ్వడు, మన కల్చర్కి వాడు మర్యాద ఇవ్వడు. ఎందుకంటే అలాంటి వీడియోలు చేయడం అనవసరం. బట్ చేసి డబ్బులు సంపాదించుకొని, ఫాలోవర్స్ని తెచ్చుకొని, సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమంటాడు, ఐ డోంట్ కేర్ ఎనీ వన్. ఒక చాగంటి గారిని, ఒక గరికపాటి గారిని చాలా అంటే వాడకూడని పదజాలం వాడి మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటోడికి పతనం డెఫినెట్గా స్టార్ట్ అయింది. రీసెంట్గా శివాజీ గారి కాంట్రవర్సీలో మనోడు సనాతన ధర్మమైన మనకి మహాభారతాన్ని, రామాయణాన్ని తీసుకొచ్చి వక్రీకరించి మాట్లాడాడు. ఇప్పుడు మహాభారతం 16 సార్లు చదివాడంట. ఎందుకు చదివాడో, ఏం జ్ఞానం వచ్చిందో అర్థం కాలే. రైట్. రెండోది, సీతమ్మ వారి గురించి చెప్తూ అలాంటి బట్టలు వేసుకోకపోయినా చీరలు కట్టుకున్నా అప్పట్లో రేప్ జరిగిందని. రామాయణంలో రేప్ ఎక్కడ జరిగిందిరా ఎర్రినాయాల? సరే, ఒక వర్డ్ని తీసుకుని దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రేపని వస్తే రేపని అనేస్తావరా? విచక్షణ జ్ఞానం లేదా నీకు? మొట్టమొదటి అంశం ఏంటంటే రామాయణంలో రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళింది ఒక ఘట్టనరా. రామాయణం నిర్వచనం అది కాదు. అసలు రామాయణానికి నిర్వచనం ఏంటి అంటే ఘోర తపస్సు చేసి, ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నావో ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు వరం కోరుకున్నప్పుడు, ఇంకా వరం వచ్చింది కదా అని నీకు అదుపు లేకుండా ఆ వరాన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా చేసేస్తాము అంటే మళ్ళీ అదే దేవుడు వచ్చి నిన్ను సంహరిస్తాడు అని చెప్పడమే రామాయణం. రెండోది, రామాయణంలో ఇంకొక అంశం ఏంటి అంటే దేవుడు, మానవుడు వీళ్ళిద్దరూ 2 డిఫరెంట్ థింగ్స్. చెప్పడం ఈజీ, చెయ్యడం కష్టం. దానికి నిర్వచనం ఏంటి అంటే రామాయణం. సో ఒక దేవుళ్ళ కాకుండా ఒక మానవుళ్ళ భూమి మీదకి వచ్చి రాముల వారి రూపంలో విష్ణుమూర్తి ఎన్నో కష్టాలు పడి ప్రతి కష్టాల్లోని ఒక తాత్పర్యం పెట్టుకొని ఆయన ఒక మానవుడిలాగే జీవించాడురా. ఎన్ని కష్టాలు పడ్డాడు, మానవుడు పడే ప్రతి కష్టం ఆయన పడి చూపించాడు. ఏంటా కష్టాలు అంటావా? ఫస్ట్ వన్, పితృవాక్య పరిపాలన. స్వాముల వారికి అంటే నాన్నగారికి ఇచ్చిన మాటకి వెళ్ళిపోయాడు బయటికి. 2, పరాక్రమవంతుడు. అంటే ఎంతోమంది పరాక్రమవంతులు ఉంటే సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎవరు ఎత్తలేకపోతే ఆయన ఎత్తి పరాక్రమాన్ని చూపించాడు. అంటే పెళ్లి చేసుకున్నాక నీకు అండగా నేను ఉంటాను, నిన్ను నేను కాపాడుకుంటాను అని చెప్పగానే చెప్పాడు. 3, ఏకపత్ని వ్రతుడు. సో మన శూర్పణఖ ఆయన్ని చూసి మోహించి ఎలాగైనా ఆయన సొంతం చేసుకోవాలనుకుంటే తన నీడ కూడా తనకి మీద పడకూడదు, ఓన్లీ సీతమ్మ వారే అని చెప్పి ఏకపత్ని వ్రతుడురా. రెండోది, రాజ్య పరిపాలన. అంటే నిష్పక్షపాత రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి రాముడురా. సో మన రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని వెళ్ళిపోయినప్పుడు, సో మానవుడికి కష్టం వచ్చినప్పుడు ఒక్కడే రాముల వారు ఒక్కరు చాలరా. నువ్వు గరికపాటి గారి గురించి ఎక్కువ మాట్లాడావు, బట్ ఆయనది ఒక వీడియో ఉంటుంది చూడు, రాముల వారికి నిజంగా సాయం అవసరమా అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే నీకు అసలు అర్థమవుతుందిరా. అలాంటిది ఆయన మానవుడి రూపంలో ఉన్నాడు కాబట్టి మనం అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, సాయం చెయ్యాలి, సో సాయం పొందాలి అని చెప్పగానే చెప్పి హనుమంతుడిని వానరసేనతో కలిసి వెళ్ళి యుద్ధం చేసి అప్పుడు సీతమ్మ వారిని దక్కించుకున్నాడు. తర్వాత సీతమ్మ వారి గురించి ఒక మాట ఎవరో అన్నప్పుడు ఆ మాట అంటే రాజ్యంలో ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే వే ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పడానికే సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయమన్నాడు రా. ఎంత చేసిన రాముడి గురించి చాలా నీచంగా మాట్లాడేవరా. సీతమ్మ వారి గురించి, అరే సీతమ్మ వారు ఇప్పటికి లక్ష్మణుడిని కూడా చూడలేదురా. సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వస్తే ఆవిడ పవిట కొంగుని అడ్డు పెట్టుకొని చూసిందిరా. అలాంటి వాళ్ళ గురించి తప్పు మాట్లాడుతున్నావు. నీకు అసలు కల్చర్ గురించి ఏం తెలుసురా ఎదవా? తెలియకపోతే తెలుసుకో. తెలుసుకున్న అర్థం కాలేదా, మూసుకొని కూర్చో. అంతేగాని ఒక వీడియో చేసేటప్పుడు మాత్రం ఆలోచించకుండా చేసామంటే మాత్రం ఊరుకునేదే లేదు. తాత్పర్యాలు తెలుసుకొని మాట్లాడు. అరే దేవుడు అనేవాడు డెఫినెట్గా తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవించే వెళ్తావు. అది కలియుగం. అర్థమైందా? కలియుగంలో అంటే మిగతా యుగాల్లో ఏంటంటే ఆ యుగంలో తప్పు చేస్తే నెక్స్ట్ జన్మ ఎత్తినప్పుడు అక్కడ అనుభవిస్తావు. కానీ కలియుగంలో అలా కాదు. నువ్వు ఇక్కడ చేసిన తప్పు ఇక్కడే అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో విషయం.
నిన్ను డెఫినెట్గా అందరూ అన్ఫాలో చేస్తారు, అరెస్ట్ కూడా అవుతావు, గుర్తుపెట్టుకోరా.